హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైస్. బెంగాల్లో రథ్ మేళా ఎలా అవుతుందో ఈ లాగ్లో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మేమైతే 2 times వెళ్ళామన్నమాట. ఆ 2 timesది కలిపేసి ఒక్కసారి నేనైతే పోస్ట్ చేస్తున్నాం. మేము ఇంకా ఈ భాబీ వాళ్ళు అయితే కలిసి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను వచ్చి రాగానే ఫస్ట్ ఇక్కడ పాంచుకుడ చాప్ అయితే ఉంది. అది బెంగాల్లో చాలా ఫేమస్. ఎవరైనా బెంగాల్కి వస్తే తప్పకుండా ఈ చాప్ అనేది టేస్ట్ చూడండి. ఇంకైతే ఎగ్ రోల్ అయితే మా బ్రదరు ఇంకేమో మా హస్బెండ్ అయితే తీసుకున్నారనమాట. తను బ్రదర్ అవుతారు. తను ఇంకా వీళ్ళిద్దరూ కానీ ఇంకా ఎగ్ రోల్ అయితే తీసుకున్నారు. ఎగ్ రోల్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా మేమైతే ఈ చాప్స్ అన్నీ కూడా తినేసి ఇక్కడ స్వీట్స్ అనేవి చాలా ఫేమస్ అండి. ఇవన్నీ కూడా స్వీట్ స్టాల్ పెట్టేసి ఉన్నాయి. స్టార్టింగ్ ఇవే ఉంటాయి మేళాలో కంపల్సరీగా. ఇంకొచ్చి రాగానే ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ షాప్కి అయితే వెళ్ళాం. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి. డిఫరెంట్ బెంగాల్లో బ్యాంగిల్స్ అనేవి చాలా ఫేమస్ కాబట్టి చాలా డిఫరెంట్ ఇప్పుడు ఉండే కొత్త ట్రెండింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము రథ్ చూడడానికి అయితే వెళ్ళాము అనమాట. అక్కడ దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాం. చాలా రష్గా ఉందండి. మేము 8 o'clock అలా వెళ్ళినా కూడా ఇంత రష్గా ఉందన్నమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుంది మేళా. మొత్తం ఫుల్గా రష్గా ఉండిన వల్ల ఎక్కువసేపు అయితే తిరగలేపాము. ఎందుకంటే చాలా ఇంకా వర్షం పడినా కూడా చాలా వేడిగా అనిపించింది అంత జనాల్లో. ఇంకా కొన్ని అయితే తిరిగే ఉన్నాయి. ఇంకా మా పాప అయితే తనకి నచ్చినవన్నీ బొమ్మలన్నీ కావాలంటుంది అని చెప్పేసి ఇంకెక్కువైతే అక్కడ ఉండలేదన్నమాట మేము. ఇంకా ఫుల్గా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అవుతుంది. ఇంకా మా పాప అయితే తనకు కావాల్సిన బొమ్మలు ఇంకా తన గ్లిటర్స్ అన్నీ కూడా కొనుక్కుందనమాట. మేళా అంతా కూడా చూసారు. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా 10 rupees 50 rupees అలా ఫిక్స్డ్ ప్రైజెస్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. కొన్నిటి దగ్గర ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం లేవు. నార్మల్గా వాళ్ళు ఎంత చెప్తే అంతే అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు అయితే గన్ షూట్ అనేది చేసిన మేళాలో అయితే మేము ఏమీ ఎక్కలేదు. జైంట్ వీల్ కట్టని అంత హెవీ లైన్ చూసేసి ఇంకేమీ ఎక్కలేదు. ఎక్కుదాం అనుకున్నాం బట్ ఏమీ అయితే ఎక్కలేకపోయాం అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ప్లేట్స్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. లైక్ మనకి కఫ్తాన్ టాప్స్ లాంటివి 150 రూపీస్కి 200కి అలా ఉన్నది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒక టాప్ అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా మనకి పానీపూరి అనేది చాలా ఫేమస్ కాబట్టి పానీపూరి అయితే తీసేసుకున్నాం. ఫస్ట్ అయితే తినేసాం పానీపూరి. ఇంకా క్లిప్స్ ఇయర్ రింగ్స్, నాకైతే క్లిప్స్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. చాలా ఇయర్ రింగ్స్ చూస్తే ఆ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని అయితే చాలా ఇష్టం నాకు. ఇంకా ఈ పాప అయితే ఇక్కడ టాప్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. టాప్స్ కూడా చాలా బాగున్నాయి, కాటన్ టాప్స్. ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ 100 rupees 200 300 పెట్టి హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఈ రోల్లో అయితే ఏ ఐటమ్స్ కొన్నా కూడా మనకి 50 rupees 10 rupees 7 rupees కూడా ఉంది. ఇంకా మళ్ళీ పాంచుకుడ చాప్ అయితే మళ్ళీ తీసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాం అనమాట. మొత్తం తిరిగినప్పటికీ మాకు ఒక 3-4 hours అయితే పట్టేసింది నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా నైట్ అయిపోయింది అని చెప్పి డిన్నర్కి అయితే బయలుదేరుతున్నాం. నాసా హోటల్ అని చాలా బాగుంటుంది అని చెప్పి ఆ బ్రదర్ అయితే తీసుకొని వెళ్తున్నారు. మాకు ఫుడ్ వైజ్గా చాలా బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు అయితే వచ్చారు, బాగుంటుందని చెప్పేసి అయితే మేము వెళ్తున్నాం. సండే కాబట్టి ఆల్రెడీ ఒక దగ్గర అయితే ఫిలప్ అయిపోయింది. మాకు ఇంకో దగ్గర అయితే ప్లేస్ చేశారు. ఇక్కడ ఓన్లీ 2 families మాత్రమే కూర్చుంటారనమాట. జస్ట్ చిన్నది 2 families కాబట్టి ఇంటీరియర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా బయట వర్షం పడుతుంది. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉండి మాకు కూడా అందరికీ కూడా కోల్డ్ కఫ్ ఉండబట్టి ఫస్ట్ అయితే మేమైతే సూప్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. మా పాపకి సూప్ కావాలి అంటే ఇంకా ఫస్ట్ అయితే వచ్చి రాగానే సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మేము హోటల్కి వచ్చినప్పటికీ 10:30 అయిపోయింది. ఇంకా అప్పటికి హోటల్ కూడా ఇంకా మూసేస్తున్నారని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా అన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే సూప్ తీసుకున్నాం. ఇంకా మా పాప అయితే ఇంట్లో ఏది కూడా చేత్తో తిందు. బట్ ఇక్కడ తనకి నచ్చింది కాబట్టి ఫుడ్ తన ఓన్ హ్యాండ్తో అయితే తినడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ మేమందరూ కూడా సూప్, నేనైతే వెజ్, వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అయితే తీసుకున్నారు. ఇంకా మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది. ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, నాన్ రోటీ, ఇంకేమో ప్రాన్స్ కర్రీ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నాం అనమాట. అప్పటికే 11 o'clock అలా అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాలి, నెక్స్ట్ డే స్కూల్ ఉంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాం. మా పాపకి చాలా బాగా నచ్చిందంట ఇంకా బిర్యానీ కూడా. ఇంకా మేమందరం కూడా ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా తినేసేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం. మేము వెళ్ళినప్పటికీ 11:30 అలా అయిపోయింది. చూసారా మొత్తం హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. బయట కూడా చూసారా ఎంత ఖాళీగా ఉంది. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి మంచి లాగ్స్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం.